మీ అమ్మాయికి నేనే గతా? వేరే దిక్కులేదా? మీ అమ్మాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయలేరా? ఆ మాత్రం మీకు చేత కదా? ఏంటి మామ్, గౌతమ్ ఇంటికి వచ్చేదో గొడవ చేశాడంట? గొడవ కాదదితి, మనల్ని ఎగతాళి చేశాడు. మనం చేతకాని వాళ్ళమని దెప్పి పొడిచాడు. నీకు వాడు తప్ప వేరే దిక్కులేదు, ఇంకెవరితో నీకు పెళ్లి కాదు అని చెప్పి చాలానే మాట్లాడాడు. నన్ను కాదని వేరే దాన్ని పెళ్లి చేసుకుని తల్లిని చేశాడు. ఇంకా నా గురించి మన గురించి వాడికెందుకంట? మనల్ని ఏదో రకంగా టార్చర్ చేయడమే కదా ఆ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. ఇదంతా కాదదితి, నేనొకటి డిసైడ్ అయిపోయాను. ఏంటి మామ్? నీకు మంచి మ్యాచ్ చూసి మ్యారేజ్ చేసేస్తాను. వాట్? నాకు పెళ్ళేంటి? ఏవదితి, నువ్వు పెళ్లి చేసుకోవా? నో డాడ్, నా లైఫ్ లో పెళ్ళనే మాట లేదు. అంటే పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతావా? అవును, నాకు పెళ్లి మీద మగాళ్ళ మీద నమ్మకం పోయింది. అందరూ అలాగే ఉండరు కదమ్మా. పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఏ, పెళ్ళనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. పెళ్లి కాకపోయినా నా లైఫ్ నాకుంది. ఒంటరిగా ఎన్నాళ్ళనుంటావే? నాకు ఏ తోడు అవసరం లేదు మామ్, నన్ను ఇలాగే బతకనివ్వండి. ఆవేశపడకుండా కాస్త ఆలోచించాదితి. ఒంటరి జీవితం బోరు కొడుతుంది. నీకంటూ ఒక బంధం ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఉన్న బంధాన్ని తెంచేసుకున్నాను డాడ్. కొత్త బంధాలు నాకు అవసరం లేదు. అది కాదమ్మా, నేను డాడ్ ప్లీజ్ డోంట్ కంపెల్ మీ డాడ్. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదే? వాడెవడో నిన్ను కాదన్నాడని చెప్పి నువ్వు పెళ్ళొద్దంటావా? నువ్వు కూడా గౌతమ్ అన్న మాటలు నిజం చేస్తావా? చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారే? వాళ్ళేదో అనుకుంటారని, మీరేదో అనుకుంటారని నా మనసు నేను మార్చుకోలేను మామ్. నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నేను ఇదేమీ డిప్రెషన్లో చెప్పట్లేదు, డిసైడ్ అయ్యే చెప్తున్నాను. నీ ఇష్టానికి నువ్వు డిసైడ్ అయితే ఎలాగే? మా గురించి కూడా ఆలోచించాలి కదా. మేము నీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. వద్దని చెప్తున్నాను కదా. గౌతమ్ కంటే గొప్పవాణ్ణి, అంతకన్నా అందగాన్ని వెతికి తీసుకొస్తామే. ఎంత కష్టమైనా అలాంటి వాడితోనే నీ పెళ్లి చేస్తాను. నాకు ఎలాంటి వాడు వద్దు మామ్. కావాలంటే అలాంటి వాడిని నువ్వే పెళ్లి చేసుకో. అదితి!